ఆసన్నమైంది. కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొన్ని గంటలు, మరొక 7 గంటల సమయమే ఉంది. ఈలోపు నెమ్మదిగా ఓట్ల పర్సంటేజ్లో తేడాలు కనిపిస్తున్నాయి. టాప్ 3లో ఉన్నటువంటి ముగ్గురికి, ఓ పక్క కళ్యాణ్, అలాగే పవన్, తనుజ, ఈ ముగ్గురికి ఓట్ల పర్సంటేజ్లో నెమ్మదిగా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి. టఫ్ ఫైట్ తనుజ వర్సెస్ పవన్ కనిపించింది, కళ్యాణ్ కనిపించింది. కానీ ఇప్పుడు కళ్యాణ్ టాప్ ప్లేస్ లోకి దూసుకొస్తున్నాడు. తనుజకి నెమ్మదిగా ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. రకరకాల కారణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. తనతో యాక్ట్ చేసిన కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు తన గురించి ఇప్పుడు నెగిటివ్గా కొంతమంది మాట్లాడుతూ ఉండడం, దాంతోపాటుగా లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ కూడా తెర మీదకి వస్తూ ఉండడంతో నెమ్మదిగా ఓట్లలో తేడా కనిపిస్తోంది. ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్లో కూడా మొదట్లో ఒక టఫ్ ఫైట్ కనిపించింది ఇద్దరి మధ్యలోనూ. కానీ నెమ్మదిగా చేంజ్ కనిపిస్తూ వస్తుంది. నెమ్మదిగా కళ్యాణ్ పైకి వెళ్తూ ఉన్నాడు, తనుజ కిందకి వస్తూ ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? మీ అభిప్రాయం ఎలా ఉంది? ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి పోల్లో మీరు భాగస్వాములు కండి. మీరు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మొదటి నుంచి ఆర్టీవీ చాలా విషయాల్లో చాలా క్లియర్గా అవుట్కమ్ని గెస్ చేయగలిగింది. మేము చెప్పిందే ఫైనల్గా జరిగింది. గత బిగ్ బాస్లో అయినా సరే సీజన్ 8లో మేమే గెస్ చేశాం. అట్ ద సేమ్ టైం మొన్న తెలంగాణ ఎలక్షన్స్లోనూ మేము గెస్ చేశాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ మేము గెస్ చేశాం. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ మేము గెస్ చేసిన నంబరే ఇక్కడ కనిపించింది. నౌ బిగ్ బాస్ సీజన్ 9లో కూడా ఆర్టీవీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఎవరు విన్నరో ముందుగానే గెస్ చేసింది, చేస్తోంది. సో అందులో మీరు కూడా భాగస్వాములు కావచ్చు, మీరు కూడా ఓటు వేయొచ్చు, మీరు కూడా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు. ఎవరు గెలుస్తారు, ఒకవేళ ఎవరు గెలిస్తే ఎందుకు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ మద్దతు ఎవరికి? టాప్ 3లో ఉన్న వాళ్ళలో మీ సపోర్ట్ ఎవరికి? ఎస్పెషల్లీ టాప్ 2కి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఇప్పటికే గొడవలు జరగకుండా 300 మంది పోలీసుల్ని బిగ్ బాస్ హౌస్ దగ్గర సెక్యూరిటీగా పెట్టినట్లుగా తెలుస్తోంది. లాస్ట్ టైం జరిగినటువంటి ఘటనలు మనందరికీ ఇంకా గుర్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ఫోర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారట. మధ్యాహ్నం నుంచి బిగ్ బాస్ ఫైనల్ షూటింగ్ మొదలు కాబోతోంది. బరిలో తనుజ, కళ్యాణ్, పవన్ ఈ ముగ్గురు ఉన్నారు. టాప్ రేటింగ్లో కళ్యాణ్ ఉన్నట్లుగా ఇప్పటికి తెలుస్తోంది. అండ్ తనుజ కూడా ఒక టఫ్ ఫైట్ కనిపిస్తోంది. తనుజ వర్సెస్ కళ్యాణ్ హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఈ పోల్స్లో కళ్యాణ్కే ఎక్కువ మంది ఓటేస్తున్నట్లుగా కనిపిస్తోంది. లాస్ట్ మినిట్లో ఏం జరగబోతోంది? ఈ ఓటింగ్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? ఎటువైపు ఎవరు మొగ్గు చూపబోతున్నారు ఎక్కువ మంది అభిమానులు? బిగ్ బాస్ ఫైనల్కు చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారనే ప్రశ్న కూడా ఇక్కడ చాలా మందికి ఉంది. ముందుగా ప్రభాస్ను అనుకున్నారు, కుదరలేదు. అలాగే గత సీజన్స్, కొన్ని సీజన్స్గా మెగాస్టార్ వస్తున్నారు, మెగాస్టార్ అనుకున్నారు. కానీ ఇప్పుడే అందుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే మెగాస్టార్ కూడా ఫైనల్ కాలేదట. ఇంకా మెగాస్టార్ వస్తారా రారా అనే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారంటూ తెలుస్తోంది. మెగాస్టార్ కూడా షూట్లో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. మరోవైపు రవితేజ వస్తున్నారని కూడా చెప్తున్నారు. సో ఎవరు ఫినాలేకి గెస్ట్గా రాబోతున్నారు, చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో మనతో మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర అడిగి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఎవరికి మీ ఓటు వేస్తున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? తనుజ విషయంలో కొంచెం లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ మొదలైనట్లుగా తెలుస్తోంది. బయట వాళ్ళని తీసుకొచ్చి అసలు మన బిగ్ బాస్లో పెట్టడం ఏంటి? బయట బిగ్ బాస్లో మన వాళ్ళు ఉన్నారా? మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా తమిళ్ బిగ్ బాస్లో కానీ, కన్నడ బిగ్ బాస్లో కానీ, మలయాళం బిగ్ బాస్లో కానీ ఉన్నారా? ఉండి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఇక్కడ చాలా మందికి వస్తుంది. ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి? అక్కడ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నాం కదా. సీరియల్స్లో, సినిమాల్లో ఎక్కడ చూసినా కన్నడ వాళ్ళు కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఇది మన బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ కదా. అక్కడ కూడా బిగ్ బాస్లు ఉన్నాయి కదా. మరి వాటిలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మన వాళ్ళని అక్కడ ఎంకరేజ్ చేయడం లేదు కదా. కనీసం మన వాళ్ళకి ఇక్కడన్నా ప్రయారిటీ ఇవ్వాలి కదా అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్పు కాదు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం తప్పు కాదు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మనకు ఉండాలి కదా, మన తెలుగు వాళ్ళకు ఉండాలి కదా అనే అభిప్రాయం చాలా మందికి వస్తుంది. అట్ ది సేమ్ టైం తనుజతో యాక్ట్ చేసిన కొంతమంది ఆర్టిస్టులు ఇప్పటికే తన గురించి మాట్లాడుతూ అంతా ప్రచారం ఎక్కువగా అనవసరమైన ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారని, ఓటింగ్ కావాలని వేయిస్తున్నారు, గ్రూప్స్ మేనేజ్ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కళ్యాణ్ ఈజ్ ఎ సోల్జర్, మన ఇండియన్ సోల్జర్.
ఒక సామాన్యుడిగా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు, కామనర్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు. కానీ అంచనాలని దాటుకుంటూ ఇప్పుడు టాప్ ప్లేస్కి వచ్చాడు. హీఈస్ ఇన్ టాప్ 3 నౌ. ఇన్ఫాక్ట్ టాప్ 2లో ఉన్నాడు. హీఈస్ ఇన్ టాప్ 2 నౌ. సో ఓవరాల్గా ఈక్వేషన్స్ చూస్తే కళ్యాణ్ ఖచ్చితంగా విన్నర్ అవుతాడన్న అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తోంది. ఓటింగ్ కూడా చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ మేనర్స్ పరంగా ఇంటర్నల్గా బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాళ్ళు టాస్క్లు ఎలా ఆడారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, క్రిటికల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా డీల్ చేశారు. అండ్ తనుజకి లాస్ట్ వరకు కూడా ఒక్కసారిగా లాస్ట్ ఫ్యూ వీక్స్లో చాలా ఫాస్ట్గా తనుజ రైజ్ అయ్యారు. కానీ చివరికి వచ్చేసరికి కొంచెం సెల్ఫిష్గా బిహేవ్ చేశారని, అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకున్నారని కొంతమందికి ఒపీనియన్స్ ఉన్నాయి. సో మనం చూస్తూనే ఉన్నాం. ఇక పవన్ విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. నిన్న మొన్నటి వరకు పవన్ ఒక ట్రాక్ కనిపించింది, స్లోగా కొంత డల్ అయినట్లుగా అనిపించింది చాలా మందికి. ఇమాన్యుయల్ చాలా మంది మొదట్లో జస్ట్ ఒక మనందరికీ జబర్దస్త్లోను కొన్ని షోస్లో మాత్రమే తెలుసు, ఎంటర్టైన్మెంట్ అందిస్తాడని తెలుసు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అంత మంచిగా ఎంటర్టైన్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ అంటే ఇమాన్యుయలే కనిపించాడు. సో ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఎక్కువ వీక్స్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి అతి కొద్ది వీక్స్లో వెళ్ళిన వాళ్ళని కూడా మనం చూసాం. అలేఖ్య చిట్టి పికిల్స్ బయట సోషల్ మీడియా సంచలనం. తను ఏ వీడియో పెట్టినా లక్షల్లో వ్యూస్ వెళ్తూ ఉంటాయి, చాలా కాంట్రవర్షియల్. లోపలికి వెళ్తే మంచి కాంటెంట్ జనరేట్ చేయగలుగుతారని చెప్పేసి అనుకున్నారు. తన బ్యూటీకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అఫ్కోర్స్. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అంచనాలు తారుమారయ్యాయి. అతి తొందరలోనే బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ మాధురి లోపలికి వెళ్ళారు. బయట ఎంత పెద్ద సంచలనం మనకు తెలిసిందే. బిజినెస్ చేస్తుంటారు, అట్ ద సేమ్ టైం చాలా కొన్ని కాంట్రవర్సీస్లో ఉన్నారు. ఇలా చాలా రకాలుగా మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ 2-3 వీక్స్ అంతే. సో ఇలా చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో బయటికి వెళ్ళి మళ్ళీ వెంటనే బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం చూసాం సుమన్ శెట్టి జస్ట్ అసలు బిగ్ బాస్లోకి వెళ్ళే వరకు సుమన్ శెట్టికి అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఏదో కొన్ని సినిమాలు చేశారు, తనొక కమెడియన్గా ఒక ఆర్టిస్ట్గా తెలుసు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత స్లోగా పుంజుకోవడం మొదలుపెట్టారు. చాలా డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది. ఆయన జనరల్గా ఆ ఏజ్కి తనున్న వెయిట్కి జనరల్గా అంత యాక్టివ్గా ఉంటారని ఎవరు అనుకోలేదు. యాజ్ ఏ కామెడియన్ బయట సినిమాల్లో కామెడియన్గా ఉన్నప్పటికీ కూడా ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ కామెడీ జనరేట్ చేయకపోయినప్పటికీ టాస్కుల్లో ఎంత యాక్టివ్గా ఉన్నారో మనం చూసాం. హి వాజ్ సో ఫెరోషియస్. చాలా ఫాస్ట్గా చాలా వేగంగా మూవ్ అవుతున్నారు, టాస్క్లన్నీ ఫినిష్ చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం సెన్సిబుల్గా కూడా ఉంటున్నారు. అండ్ భరణి మనం చూసాం. భరణి జనరల్గా బయట ఎక్కువగా నెగిటివ్ రోల్స్లో అందరికీ పరిచయం. ఆయన విలన్ రోల్స్ ఎక్కువ చేశారు సీరియల్స్లో అన్నిటిలో. మరి లోపలికి వెళ్ళిన తర్వాత నాగబాబు అన్నట్లుగా ఒక గంగిగోవులాగా కనిపించారు చాలా మందికి, ఏదో ఇంట్లో పెద్దన్నలాగా. అంటే చాలామంది అనుకుంది గత సీజన్లో శివాజీ గారు లాంటి ఒక రోల్ ప్లే చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నారు. మేబీ అగ్రెసివ్గా అంత కనిపించకపోయినప్పటికీ కూడా ఆయన చాలా సాఫ్ట్గా కనిపించారు. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత క్వైట్ ఆపోజిట్ అయిపోయాయి రోల్స్. చాలామందికి ఇలాగే కలిసి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా మీ అభిప్రాయాలు ఏంటి? టాప్ 3లో ఎస్పెషలీ టాప్ 2లో ఎవరికి మీరు ఓటేస్తున్నారు? అండ్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. ఈవినింగ్ ఫినాలే గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర, ఈరోజు గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. గెస్ట్ ఇంకా కన్ఫర్మ్ అయ్యారా? అంటే చిరంజీవి గారు అన్నారు, ముందు ప్రభాస్ అనుకున్నారు, కుదరలేదన్నారు. చిరంజీవి గారు అన్నారు, తర్వాత ఇప్పుడు రవితేజ అంటున్నారు. ఇంతకీ కన్ఫర్మ్ అయిందా లేదా? అండ్ అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ 300 మంది పోలీసులను అక్కడ పెట్టినట్లుగా తెలుస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ. ఏం జరుగుతుంది? హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? నందు, ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా కట్టుదిట్టంగా చేశారు. లాస్ట్ టైం జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నపూర్ణ అలాగే బిగ్ బాస్ తెలంగాణ పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. ఈరోజు ఉదయం డీసీపీ కూడా వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాలన్నీ కూడా పరిశీలించి పోలీస్ భద్రత ఎలా కట్టుదిట్టం చేయాలి, పబ్లిక్ని ఎక్కడ ఆపాలి, బారికేడ్స్ ఎక్కడ పెట్టాలి అనే విషయం మొత్తం కూడా పోలీసులకి ఒక సూచనలు అయితే చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ 1 ఎదురుగా దాదాపుగా అన్ని పోల్స్కి కూడా ప్రస్తుతానికైతే చాలా గోప్యంగానే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చాలా సైలెంట్ గా చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత
ఫినాలే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు సాయంత్రం టెలికాస్ట్ ఎపిసోడ్ 2 గంటల నుంచి షూటింగ్ జరుగుతుంది. దాదాపు 300 మంది పోలీసులతోటి భద్రతని కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీతో కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎలిమినేషన్ అయిన టాప్ 5లో నుంచి 5 మెంబర్స్ని కూడా ఎవరైతే విన్నర్సు, రన్నర్సు, అలాగే 5th ప్లేస్, 4th ప్లేస్, 3rd ప్లేస్లో ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా వేరు వేరు హోటల్స్కి పంపించి అక్కడ స్టే చేసేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎవరిని కూడా ఈరోజు పార్టిసిపెంట్స్ ఎవరిని కూడా ఈ టాప్ 5లో ఎలిమినేట్ అయిన వాళ్ళని, అలాగే విన్నర్, రన్నర్ని అందరినీ కూడా ఎవరిని కూడా బయటకి ఈరోజు పంపించటం లేదు బిగ్ బాస్ నిర్వాహకులు. ఎందుకంటే వాళ్ళని ఈ రాత్రికి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంచుకుంటున్నారు. వాళ్ళు వేరు వేరు హోటల్స్లో 5 కూడా అక్కడ స్టే చేయించి రేపు ఉదయం వాళ్ళని వాళ్ళ నివాసాలకు కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పంపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా భద్రతని కట్టుదిట్టం చేసే ఉద్దేశంతో చేస్తున్న ఏర్పాట్లుగా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం విన్నర్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అటు విన్నర్సు, రన్నర్సు, అభిమానులు గొడవపడి కొట్లాట అయిన నేపథ్యంలో ఇలాంటివి జరగకుండా ఈ ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది నందు. మరోవైపు ఇప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరనేది కన్ఫర్మ్ అయిందా రవిచంద్ర? నందు, ఇంకా చీఫ్ గెస్ట్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రభాస్, చిరంజీవి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారని గత 2 రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా నిన్న ప్రభాస్ రావటం లేదు అనేది కన్ఫర్మ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి వస్తాడంటూ కూడా కొంత సమాచారం వచ్చినప్పటికీ కూడా ఆయన రాకని కూడా ఇప్పటి వరకు అటు బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరు కూడా ధృవీకరించట్లేదు. బహుశా ఆ విషయం ఇంకా కొంత సస్పెన్స్గానే ఉంది. చిరంజీవి వచ్చే విషయాన్ని కూడా డౌట్గానే చెప్పొచ్చు నందు. ఓకే, అంటే రవితేజ ఫైనల్గా రావచ్చు అని కూడా చాలా మంది అంటున్నారు. రవితేజ గురించి ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చినట్లేనా? రవితేజ రావటం కన్ఫర్మ్ నందు. లంచ్ తర్వాత బిగ్ బాస్ ఫినాలే షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో రవితేజకు ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ రవితేజ చేతుల మీదుగా కంటెస్టెంట్స్ 3కి పార్టిసిపేట్ అయ్యేలాగా రవితేజ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆ టాస్క్ కంప్లీట్ చేస్తాడు. ప్రస్తుతానికైతే రవితేజ రావటం కన్ఫర్మ్. ఆయన 2:30-3 గంటల మధ్యలో తన యూనిట్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ బాస్ సెట్కి రాబోతున్నారు. ఫినాలేకి మాత్రం చిరంజీవి వస్తాడా రాదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. కొంతమేరకు చిరంజీవి కూడా రాకపోవచ్చు. విన్నర్ని హోస్ట్ నాగార్జునే అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది నందు. మరోవైపు ఇప్పుడు టాప్ 3 కంటెస్టెంట్స్ విషయంలో టాప్ 2 మెయిన్గా తనుజ వర్సెస్ కళ్యాణ్ ఓటింగ్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది బయట చాలా మంది అభిప్రాయం ప్రకారం. సో బయట ఎలా ఉంది, ఫ్యాన్స్ మూడ్ ఎలా ఉంది, ఎటువైపు ఎలా ఆలోచిస్తున్నారు, అసలు ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయంలో కానీ, లేదంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏదైనా అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి? హౌ ఇస్ ఇట్ గోయింగ్ లోపల అసలు? నందు, ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కానీ ఆ టీం నుంచి కానీ ఎక్కడ టాప్ 1, టాప్ 2 విన్నర్, రన్నర్ విషయంలో మాత్రం చాలా గోప్యతను పాటిస్తున్నారు. ఆ సీల్డ్ కవర్ ఇంకా ఓపెన్ కాలేదనే చెప్తున్నారు. మోస్ట్లీ టాప్ 3లో డిమాండ్ పవన్ ఈరోజు సాయంత్రం ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా ప్రస్తుతానికి మనకు సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే టాప్ 1, టాప్ 2 విన్నర్, రన్నర్ విషయంలో మాత్రం చాలా సీక్రెట్గానే ఉంచారు ఆ విషయాన్ని బయటికి రాకుండా. సో కళ్యాణ్ విషయంలోనే కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. ఎవరు గెలిచినా కూడా ఇద్దరిలో కూడా చాలా మార్జిన్ ఓటింగే ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం ఇక్కడ అభిమానులు కావచ్చు, బిగ్ బాస్ నిర్వాహకులు కావచ్చు, అందరూ అనుకుంటున్న విషయం. అక్కడ గేట్ మాకు కనిపిస్తుంది, కంటిన్యూగా కార్స్ వస్తున్నాయి పోతున్నాయి, చాలా హడావుడి కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు పోలీస్ కార్స్ అవన్నీ కనిపించాయి. సో ఫ్యాన్స్ అక్కడ చుట్టుపక్కల ఇప్పటికే ఎవరైనా వచ్చారా? ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అప్రాక్సిమేట్గా ఈరోజు షూట్ ఫినాలేకి సంబంధించి?
ఫినాలే షూట్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఎవరు అభిమానులు కావచ్చు ఇంకా ఎవరు కూడా రాలేదు. అందరికీ ఆల్మోస్ట్ ఇది మధ్యాహ్నం నుంచి షూట్ స్టార్ట్ అవుతుందని తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్కి ఈ ప్రాంతం అంతా కూడా పార్టిసిపెంట్స్ అభిమానులతోటి కిక్కిరిసే అవకాశం అయితే ఉంది. సో ఇటు పోలీసులు కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, బిగ్ బాస్ నిర్వాహకులు అందరూ కూడా ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడే అగ్నిమాపక శాఖకి సంబంధించిన ఒక వెహికల్ కూడా అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళింది. ప్రస్తుతానికి ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా అన్ని విషయాల్లో కూడా చర్యలు చాలా పటిష్టంగా తీసుకుంటున్నారు ఈసారికి నిర్వాహకులు. అంటే చాలా మంది సహజంగా బిగ్ బాస్ ఫినాలే టైం కల్లా చాలా మంది గేట్ దగ్గరికి రావడం, లేదంటే విన్నర్ని మేము అంటే చాలా గ్రాండ్గా తీసుకువెళ్ళడం, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం. పల్వి ప్రశాంత్ విషయంలో కానీ, అంతకుముందు సీజన్స్ కౌశల్ విషయంలో కానీ జరిగినవి మనం చూసాం. సో ఈసారి మీరు అక్కడ ఎవరికి ఎలవ్ లేదు, అసలు బయటికి పంపించడం లేదు కంటెస్టెంట్స్ని ఎవరిని కూడా ఇప్పుడు ఫైనాలలో ఉన్న వాళ్ళని అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో ఫ్యాన్స్ అసలు ఎవరికి ఎలవ్ లేదా, గేట్ దగ్గరికి ఎవరిని రానిచ్చే పరిస్థితే లేదా? ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే అన్నపూర్ణ స్టూడియోస్ అనెక్స్ గేట్ నెంబర్ 1 పరిసరాలన్నీ కూడా దాదాపుగా మరికొద్దిసేపట్లో బ్యారికేడ్స్ తోటి పోలీసులు కట్టుదిట్టంగా వాటిని అభిమానులు కావచ్చు క్రౌడ్ని ఆపే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అయితే ఈరోజు టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కావచ్చు, విన్నర్ రన్నర్ ఎవరిని కూడా ఈరోజు బయటికి పంపటం లేదు. అది మాత్రం అభిమానులకు కావచ్చు, ఈ ఎవరైతే విన్నర్ రన్నర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా తెలియని విషయం కాబట్టి ఖచ్చితంగా అభిమానులు అందరూ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ వచ్చిన వాళ్ళని ఎలాంటి తోపులాటలు కానీ ఏమీ జరగకుండా నిరోధించే విషయంలోనే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. విన్నర్ రన్నర్స్ అందరినీ కూడా అందరినీ కలిపి కూడా ఒక చోట వాళ్ళని స్టే చేయించటం లేదు. 5గురిని కూడా 5 ప్రాంతాల్లో 5 హోటల్స్లో వాళ్ళని ఈరోజు రాత్రికి బస చేయించి రేపు ఉదయం వాళ్ళ ప్రాంతానికి లేదా వాళ్ళ నివాసానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి డ్రాప్ చేసేలాగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. నందు రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి బిగ్ బాస్ ఫినాలేకి సంబంధించి. రవిచంద్ర విల్ గివ్ మోర్ అప్డేట్స్, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సో మీన్ వైల్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, చాలా మంది మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. యూ కెన్ కాల్ మీ, మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ ఓట్ ఎవరికి? ఎవరు బాగా ఆడారు? ఎవరికైనా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా ఈ సీజన్లో? ఇమాన్యుయల్ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఇమాన్యుయల్ ఎందుకు బయటకు వచ్చాడు, ఖచ్చితంగా టాప్ 3లో ఆయన ఉండాల్సిందే అని చెప్పేసి అనుకున్నారు. ఒకనొక టైంలో ఇమాన్యుయల్ విల్ బీ ద విన్నర్ అని చాలా మంది అనుకున్నారు, నమ్మారు. ఇమాన్యుయల్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే హీఈస్ ఎంటర్టైనింగ్, టాస్క్లన్నీ బాగానే ఆడుతున్నాడు కదా, అందులోనూ ఇక్కడ లోకల్ పర్సన్, బాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఇలా చాలా మంది అనుకున్నారు. ఒక సెంటిమెంట్ కూడా ఇమాన్యుయల్ విషయంలో ఉంది. ఒకనొక టైంలో సుమన్ శెట్టి కూడా బాగా ఆడుతున్నారు, ఆయన అట్లీస్ట్ టాప్లో ఉంటారని చెప్పేసి అనుకున్నారు, టాప్ 5లో ఉంటారని చెప్పేసి అనుకున్నారు, కానీ ఆయన బయటకు వచ్చేసారు. సో ఇలా కొంతమందికి అన్యాయం జరిగిందని కొంతమంది ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఇమాన్యుయల్ విషయంలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు టాప్ 3లో పవన్ ఉన్నారు, డిమాన్ పవన్, కళ్యాణ్ ఉన్నారు, అలాగే తనుజ. వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే టాప్ 2లో అయితే ఖచ్చితంగా తనుజ అండ్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో నిన్నటి వరకు కూడా చాలా టఫ్ ఫైట్ నడిచింది, కానీ స్లోగా కళ్యాణ్ పైకి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక లోకల్ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. మన తెలుగువాడు, మన సోల్జర్, అందులోనూ చాలా డీసెంట్గా ఉన్నాడు, లోపల టాస్క్స్ అన్ని చాలా బాగా ఆడాడు, చాలా కూల్గా ఉన్నాడు అని చెప్పేసి చాలా మంచి ఒపీనియన్ కనిపిస్తుంది. తనుజ విషయంలో కూడా చాలా అగ్రెసివ్గా ఆడతారు అన్నటువంటి ఉంది. అట్ ది సేమ్ షార్ప్ డెసిషన్స్, చాలా స్మార్ట్గా ఉంటారని చెప్పేసి ఉంది, పాజిటివ్గానే ఉంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం లోకల్ అనే నినాదం కొంతమంది తెర మీదకు తెస్తున్నారు. బయట వాళ్ళని మనం విన్నర్స్ చేయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది, అందులోనూ కళ్యాణ్ ఇంకా బాగా ఆడాడు కదా అని చెప్పేసి అంటున్నారు. అందులో తనుజ కొంచెం సెల్ఫిష్గా ఆడారు, లాస్ట్కి వచ్చేసరికి అగ్రెసివ్గా ఉన్నారని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కామెంట్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. నేను ఈ కామెంట్స్ చదవబోతున్నాను, బట్ బిఫోర్ దట్ కాలర్ కూడా ఉన్నారు, ప్రసాద్ ఉన్నారు విజయవాడ నుంచి. ప్రసాద్ నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒకటి చెప్పదలుచున్నాను సార్. అభిమానులకి మటుకి బిగ్ బాస్ అభిమానులకి, బిగ్ బాస్ లవర్స్ కి
అండ్ తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నా రిక్వెస్ట్, నా విన్నపం ఏంటంటే అది రియాలిటీ షో కాబట్టి రియాలిటీ ఒక షో లాగా చూడండి. దయచేసి పాస్ట్ లో చేసినట్టు ఎవ్వరు కూడా అలా దయచేసి రియాక్ట్ అవ్వద్దండి. ఎవరు విన్నర్ అయినా కూడా, ఎవరు రన్నర్ అయినా కూడా మనం స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఇది రియాలిటీ షో తీసుకోవాలని అభిప్రాయం సార్. ఇంకొకటి, ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ లో కామనర్ వర్సెస్ సెలబ్రిటీ. ఈ సీజన్ లో కళ్యాణి విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. ఇది సామాన్యమైన కథ కాదు. బలాన్ని వదిలిపెట్టకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకొని ఈ సీజన్ లాస్ట్ కెప్టెన్ అయ్యి ఫస్ట్ టికెట్ ఫినాలో కొట్టి ఒక కామనర్ తలుచుకుంటే ఈ ప్రపంచానికి ఏం చేయగలదో నిరూపించిన ఒక కథ. అందుకని ఈ సీజన్ ఒక కామనర్ విన్నర్ అవ్వాలని, ఒక కామనర్ వస్తే నాలాంటి వాళ్ళకి ఎంతో మంది ఆశలకి, ఎంతో మంది కోరికలకి, ఎంతో మంది డ్రీమ్ కి ఒక ఆశాజ్యోతి కళ్యాణ్ లా నిలబడ్డాడు. కాబట్టి కళ్యాణ్ పడాలా ఈజ్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆర్టీవీ వాళ్ళకి టీం అందరికీ మా అమ్మవారు, పెదవాడ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని, మీ ఫ్యామిలీస్ బాగుండాలని కోరుకుంటూ. తనూజ కూడా ఫినాలేకి వచ్చారు కదా. ఇప్పుడు టాప్ 3 లో కళ్యాణ్ ఉన్నారు, పవన్ ఉన్నారు, తనూజ ఉన్నారు. తనూజ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు కదా. ఎందుకని తనూజ కంటే కళ్యాణ్ బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారు? సార్, తనూజ గారు ఆల్రెడీ ఒక సెలబ్రిటీ ఫ్యాన్ బేస్ ఇస్తూ వచ్చారు సార్. ఈ సీజన్ కి ఆల్మోస్ట్ సెలబ్రిటీ రేంజ్ లో వచ్చారు. తనూజ గారు గేమ్ చాలా బాగా ఆడారు. కానీ కొన్ని సందర్భాల్లో హౌస్ లో కొన్ని సంఘటనలు నాకైతే పర్సనల్ గా నచ్చలేదు సార్. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్న మాట అయినా ఉండొచ్చు. తర్వాత నా గేమ్ నేను ఆడుకుంటాను అని ఒక ఫ్రెండ్షిప్ దగ్గర ఆవిడ మిస్ అయిన లాజిక్ అయి ఉండొచ్చు. తర్వాత ఫ్యామిలీ వీక్ తర్వాత తెలుసుకొని ఈ విధంగా ఓకే నాకు సపోర్ట్ గా ఉన్నారని తెలుసుకోవటం కానీ, కొంచెం అగ్రెసివ్ గా మాటలు తోలటం ఒకటి, ఆ విషయాలు నాకైతే నచ్చలేదండి. కళ్యాణ్ లో కామన్ కంపోజ్డ్ విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాలో హీరోయిన్ దగ్గర ఎలాగైతే ఉన్నారో విజయ్ దేవరకొండ, ఆ క్యారెక్టర్ చాలా మందికి నచ్చుద్ది సార్. అతను ఎప్పుడు కావాలని చెప్పి రైవల్ని పెట్టుకోవాలని ట్రై చేయలేదు. ఫస్ట్ నాకు ఏదైతే సపోర్ట్ చేశారు తనూజ గారు ఫస్ట్ థర్డ్ వీక్ లో అన్న మాట ఇవాళకి విన్నర్ రేంజ్ లో కూడా ఉన్నా కూడా అదే ఫాలో అవుతున్నాడు. అదే అతని క్యారెక్టర్. ఆయన ఎక్కడ అంటే కొన్ని గేమ్స్ లో ఎక్కడ నెగ్గాలని కాదు, ఎక్కడ ఓడిపోయినా కూడా మనం ఆడియన్స్ గెలుస్తామో, మనసులు గెలుస్తామని తెలుసుకున్న ఒకే ఒక్క కంటెస్టెంట్ నా దృష్టిలో కళ్యాణ్ పడాలా. అతనికి వచ్చిన టైం సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఆఖరికి ఆయన నామినేషన్ సుమన్ శెట్టి గారికి కూడా గేమ్ లో హెల్ప్ చేసి టైమర్ అతనికి సాక్రిఫైస్ చేశాడు. మనం గెలవటమే కాదు సార్, ఓడిపోవటం కూడా ఆడియన్స్ గెలిచి తీరాం. దాంతో పాటు ధీమాన్ కూడా టాప్ 3 లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అతను సూట్ కేసు తీసుకోవాలి, అతని ఫ్యామిలీకి, అతని కెరీర్ కి మంచి ఉపయోగం అవుతుంది, తీసుకోవాలి. కానీ కొంతమంది కొంచెం తీసుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు. దయచేసి ఎవరన్నా అక్కడికి వెళ్తే మట్టుకి ధీమాన్ కి నా సజెషన్ ఏంటంటే సూట్ కేసు తీసుకుంటే చాలా ఉపయోగం. ఇమాన్యుయల్ గురించి సార్ ఒక్క మాట సార్, యాజ్ ఏ కమెడియన్ గా, యాజ్ ఏ కంటెస్టెంట్ గా నేను చాలా బాధపడుతుంది. కనీసం బిగ్ బాస్ చేతిలో ఉంటుంది సార్, కనీసం సూట్ కేసు ఆఫర్ చేయొచ్చు, తనకు ఏదో న్యాయం చేయొచ్చు. సరే వాళ్ళ మైండ్ లో ఏదో ఉంటుందో తెలియదు. కానీ ఇమాన్యుయల్ మటుకి చాలా మటుకి అన్యాయం జరిగిందని నా యొక్క ఒపీనియన్. అది సార్ కళ్యాణ ఈ సీజన్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. అంటే కనీసం టాప్ 3 లోనే ఉండాల్సిందంటారా ఇమాన్యుయల్? ఎస్ సార్. అయితే సార్ ఇమాన్యుయల్ ఈ టైంలో నేను మాట్లాడకూడదు, ఈ టైంలో నేను చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా బాధలో ఉన్నారు లీగల్ మూలన, మనం చూస్తాం కూడా. కానీ తన మీద తన కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ అవటం మూలన, తను కావాలని నామినేషన్స్ లో రాకపోవటం మూలన, అది హౌస్ మేట్స్ అని చాలా మంది అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు సార్. హౌస్ మేట్స్ కి ఆ ఛాన్స్ తీసుకునే ఛాన్స్ ఇమాన్యుయల్ ఇవ్వచ్చు, నామినేషన్ చేయొచ్చు. గట్టి పాయింట్లు పెట్టి నామినేషన్ చేస్తే ఖచ్చితంగా నామినేషన్స్ వస్తాయి. కానీ తను ఒక ఎంటర్టైనర్ కాబట్టి, అందరితో బాగుండాలి కాబట్టి, పర్సనల్ గా తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఆయన తీసుకోలేదు. చాలా మంది వచ్చి నువ్వు నామినేషన్ లో రా అని చెప్పడం కారణం ఏంటంటే, నామినేషన్ లో వచ్చిన ప్రతిసారి ఒక ఫ్యాన్ బేస్ సార్,
ఒక స్టేబుల్ గా ఒకటే ఓటింగ్ పడతా ఉంటది. అది మట్టుకి ఇమాన్యుల్ కోల్పోయాడని నేను ఇప్పుడు 100% నమ్ముతున్నాను సార్. అతను టాప్ 3 గా సార్. యాక్చువల్ గా అయితే ఇవన్నీ గేమ్ లో కూడా నేనే గెలవాలి, నేను మాత్రమే గెలవాలి అన్న మైండ్ సెట్ కూడా చాలా మంది ఆడియన్స్ నచ్చపోవటం మూలనే ఇవాళ ఆయన 4th ప్లేస్ లో ఉంచారు అని నేను అనుకుంటున్నా. అతని మట్టుకి తీరని అన్యాయం జరిగింది. కనీసం సూట్ కేసు ఆఫర్ చేసినా బాగుండేది నా యొక్క ఒపీనియన్. కానీ భీమన్ పవన్ మట్టికి, కళ్యాణ్ మట్టికి మరో పునర్జన్మ, మరో సీజన్ కి ఏంటంటే బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత వాళ్ళ లైఫ్ ని ఎలా చేంజ్ అయిపోతాయడానికి ఒక కామనర్ గెలిస్తే నెక్స్ట్ వచ్చే కామనర్స్ కి ఎంత ఉపయోగపడుద్దో ఈ సీజన్ ఒక బెనిఫిట్. 100 కోట్లు వచ్చినా కూడా పబ్లిసిటీ రాదు సార్. ఒక్క కామనర్ ఇలాగ ఒక ఆర్మీ సోల్జర్ కామన్ కంపోజర్ కళ్యాణ్ విన్ అయితే ఆ షోకి అంత పబ్లిసిటీ వస్తుంది. ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా, విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారు అంటున్నారు ఖచ్చితంగా కళ్యాణ్ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటున్నారు. ఒక మన సోల్జర్ ఒక కామనర్ గా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి సెలబ్రిటీస్ అందరినీ బీట్ చేసి రేపు ఈరోజు సాయంత్రం విన్నర్ గా బయటికి రాబోతున్నారు అంటున్నారు. రావాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే ఇమాన్యుయల్ విషయంలో అట్లీస్ట్ టాప్ 3లో అయినా ఉండాల్సింది, సూట్ కేసు అయినా ఇచ్చి పంపించి ఉండాల్సింది. ఇమాన్యుయల్ విషయంలో కొంచెం అన్యాయం జరిగింది అని చెప్పి ఆయన భావిస్తున్నారని కూడా చెప్తున్నారు. చాలా మంది ఇలాంటి ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ విషయంలో అన్యాయం జరిగింది. ఇమాన్యుయల్ ఒకప్పుడు హౌస్ మొత్తం మీద ఎంటర్టైన్ చేసిందే ఇమాన్యుయల్ కదా. హీఈస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇమాన్యుయల్ అనే పర్సన్ టాస్క్లు బాగా ఆడాడు, ఎంటర్టైన్ బాగా చేశాడు, పెద్దగా అన్నెసెసరీ గొడవల జోలి పెద్దగా వెళ్ళలేదు, మంచిగానే ఉన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి అన్నారు. అండ్ ఖచ్చితంగా ఇమాన్యుయల్ విషయంలో ఒక్కటి నెగిటివ్ అయింది, రెగ్యులర్గా ఎలిమినేషన్లో ఆయన లేకపోవడం వల్ల, ఆయన నామినేట్ అవ్వకపోవడం వల్ల ఎలిమినేషన్లో, సో దానివల్ల ఓటింగ్ అనేది అలవాటు లేకుండా పోయింది, దానివల్ల నష్టం జరిగిందని కొంతమంది అభిప్రాయం కనిపిస్తుంది ఇక్కడ. సో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు. డూ యూ థింక్ ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు కూడా అనుకుంటున్నారా? లేదంటే ఇప్పుడు టాప్ 3లో వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకెవరికైనా చోటు దక్కుండాల్సిందని మీరు భావిస్తున్నారా? ఉన్నటువంటి టాప్ 3లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అండ్ అఫ్ కోర్స్ టాప్ 2లో తనుజ వర్సెస్ కళ్యాణ్ కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? కళ్యాణ్కి స్లోగా ఓట్ రైజ్ అవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది, తనుజ కొంచెం తగ్గుతూ వస్తున్నట్లే కనిపిస్తుంది. ఈవెన్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్న కూడా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు తనుజ అని 34% మంది అంటుంటే కళ్యాణ్ అని చెప్పేసి 66% మంది అంటున్నారు. సో దెర్ ఈస్ ఏ క్లియర్ రైజ్ ఇన్ కళ్యాణ్ ఓటింగ్ లో చాలా మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు కళ్యాణ్కి తనుజకి ఒక 5 to 10% డిఫరెన్స్ కనిపించేది. బట్ ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 30% డిఫరెన్స్, 40% డిఫరెన్స్ వరకు కనిపిస్తుంది. సో కళ్యాణ్ చాలా మంచి రైజ్ లో కనిపిస్తున్నాడు లాస్ట్ డేస్ లో. అండ్ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, నేను ఆ కామెంట్స్ కూడా చదువుతాను. బట్ మీరు డైరెక్ట్ గా నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. ఎవరిని మీరు గెలిపించాలనుకుంటున్నారు? ఎవరు బాగా ఆడారు? తనుజానా, కళ్యాణా, లేదంటే పవన్ టాప్ 3లో ఉన్నారు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని కొంతమంది అంటున్నారు. అండ్ సో ఓవరాల్ గా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది నాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, మీరు నాతో మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయొచ్చు, కాల్ చేసి మీరు నాతో మాట్లాడొచ్చు. కామెంట్స్ ఒకసారి నేను చదువుతాను. బూర్ల రాధా కామెంట్ చేస్తున్నారు, తనుజ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే కామ్ క్వీన్ కామెంట్ చేస్తున్నారు, ఇమాన్యుయల్ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ ఇప్పటికే బయటకు వెళ్ళిపోయారు. లైక్ తర్వాత రవి కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ విన్ అవ్వకపోతే బీబీ ఫేక్ అంటూ కామెంట్ చేస్తున్నారు రవి. అలాగే గోర్నా నికేతన్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, తనూజ ద లేడీ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే గూడే నవీన్ కామెంట్ చేస్తున్నారు, తనూజ విన్ అయితే కళ్యాణ్కి అన్ఫేర్ జరిగినట్లే, ప్రతి పోల్లో కళ్యాణ్నే ఫస్ట్ ఉన్నాడు, మీ న్యూస్ ఛానల్ పోల్స్ లో కూడా అంటున్నారు. మా పోల్లో కూడా కళ్యాణ్కే మంచి రైజ్ కనిపిస్తుంది, ఎక్కువ ఓట్లు కనిపిస్తున్నాయి. మీరు మా పోల్లో కూడా ఓటు వేయొచ్చు, మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అట్ ద సేమ్ టైం మీరు నాతో మాట్లాడొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయొచ్చు. పీసీఆర్ ప్లీజ్ గివ్ దోస్ నంబర్స్, స్క్రీన్ మీద ఆ నంబర్స్ ఇవ్వండి ప్లీజ్, మాట్లాడొచ్చు మీరు నాతో. అలాగే ప్రతిభ కామెంట్ చేశారు, తనూజ విన్నర్ అంటూ కామెంట్ చేశారు. రెబల్ 7 కామెంట్ చేస్తున్నారు, ఇఫ్ కళ్యాణ్
he win, I will give a party and distribute food for పూర్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ కళ్యాణ్ పడాలా అంటూ కామెంట్ చేస్తున్నారు. రెబల్ ఒకవేళ కళ్యాణ్ విన్ అయితే ఆయన ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట, పార్టీ ఇస్తారంట. ప్లీజ్ గివ్ దోస్ నంబర్స్ ఆన్ స్క్రీన్ మీద నంబర్స్ ఇవ్వండి ఆడియన్స్కి. యా సో ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సొసైటీ యూస్ఫుల్ వీడియోస్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ విన్నర్ బికాస్ హీఈస్ ఏ కామన్ మ్యాన్ అండ్ ఇండియన్ సోల్జర్ అండ్ కామన్ మ్యాన్, అందుకే ఖచ్చితంగా ఆయనే విన్ అవుతారు అంటూ సొసైటీ యూస్ఫుల్ వీడియోస్ కామెంట్ చేస్తున్నారు. అలాగే అజయ్ కామెంట్ చేస్తున్నారు హాయ్ అని. అలాగే కళ్యాణ్ విన్నర్ అంటూ గోరంట్ల కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ విన్నర్ అంటూ. చంద్ర నాగరాజు కామెంట్ చేస్తున్నారు ఇమాన్యుయల్ విల్ విన్ బిగ్ బాస్ అంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా ఇమాన్యుయల్ విన్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. చాలా మంది ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని కూడా అంటున్నారు. సో చాలా మంది ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ చేయొచ్చు, మాతో పంచుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడొచ్చు. నిజంగా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకని లాస్ట్ మినిట్లో కళ్యాణ్కి ఓటింగ్ పెరుగుతోంది? తనూజ విషయంలో ఏం జరుగుతోంది? తనూజతో వర్క్ చేసిన కొంతమంది ఆర్టిస్టులు ఎందుకని ఒక వీడియో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడుతూ తన గురించి నెగిటివ్గా మాట్లాడడంతో అది బాగా స్ప్రెడ్ అయింది. అట్ ది సేమ్ టైం బయట స్టేట్ వాళ్ళని మనం ఎందుకు ఇలా విన్నర్స్ చేయడం ఏంటి? మన బయట స్టేట్స్లో ఎక్కడ ఏ బిగ్ బాస్లోనూ మన తెలుగు వాళ్ళు లేరు కదా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మన బిగ్ బాస్లో ఎందుకు ఇంతమంది బయట వాళ్ళు ఉంటున్నారు అని కూడా చాలా మంది అంటున్నారు. సో ఆ విషయాల గురించి కూడా మీరు మాతో మాట్లాడవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కిరణ్ ఎడిట్స్ కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ పడాలా కల్ట్ చూపిస్తాం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇందు వరుణ్ కామెంట్ చేస్తున్నారు ఇమ్ము విన్నర్ అవ్వాలి అని. ఇదిగో మరొకసారి ఇమాన్యుయల్ గురించి వచ్చింది. బట్ స్టిల్ ఇమాన్యుయల్ టాప్ 3లో కూడా లేరు అన్ఫార్చునేట్లీ. అలాగే వెంకటేష్ ముప్పిడి కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ ఈజ్ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అండ్ హీ యాక్సెప్ట్ మిస్టేక్స్, నో బడీ విల్ యాక్సెప్ట్ మిస్టేక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. యా అలాగే టైనీ హార్ట్ నందు కామెంట్ చేస్తున్నారు దిస్ ఈజ్ నాట్ ఎన్ అవార్డ్ టు మేక్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఏ సోల్జర్ టు మేక్ హిమ్ విన్. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దట్ దెన్ వై డస్ ద గేమ్ షో ఫర్ 100 days? కామన్ మ్యాన్ ఎవరినో సోల్జర్ అయినంత మాత్రాన, కామన్ మ్యాన్ అయినంత మాత్రాన విన్నర్ని చేయాలా? అలా చేసేటట్టయితే ఈ గేమ్ షో ఎందుకు 100 రోజుల పాటు అంటూ టైనీ హార్ట్ నందు కామెంట్ చేస్తున్నారు. యా అందులో కూడా ఒక సెన్స్ ఉంది. బట్ స్టిల్ కేవలం సోల్జర్ అయినంత మాత్రాన, కామన్ మ్యాన్ అయినంత మాత్రాన విన్ అవడం లేదు. అక్కడ ఆడారు, టాస్క్లు ఆడారు, ఇంప్రెస్ చేయగలిగారు, గుడ్ అండ్ బ్యాడ్ని తీసుకోగలిగారు. ఇవన్నీ తీసుకుంటేనే కదా మరి మిగతా కామనర్స్ చాలా మంది లోపలికి వెళ్ళారు. బట్ వాళ్ళందరూ రాలేదు కదా. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అంతే. చాలా మంది ఒపీనియన్, అంత మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. వెంకటేష్ గడ్డం కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ ఈజ్ విన్నర్ 1000% అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే దినేష్ కామెంట్ చేస్తున్నారు డిమాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. యా డిమాన్ కూడా విన్ టాప్ 3లో ఉన్నారు. సో మీ అభిప్రాయాన్ని వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. హాయ్ తనూజ విన్ అవ్వాలి సచ్ ఏ క్యూట్ గర్ల్ అంటూ మై టాక్ హ్యాస్ కామెంట్ చేస్తున్నారు. తనూజ విన్ అవ్వాలి, తను చాలా క్యూట్గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు మై టాక్ హ్యాస్. అలాగే ఇందు వరుణ్ కామెంట్ చేస్తున్నారు తనూజాని విన్ చెయ్యకండి అని కామెంట్ చేస్తున్నారు. అలాగే దిస్ ఈజ్ నాట్ అవార్డ్. యా టైనీ హార్ట్ నందు కామెంట్ అగైన్ తనూజ విన్నర్ 100% అంటూ సుబ్బు నవ్య కామెంట్ చేస్తున్నారు. డిమాన్ పవన్ అంటూ సిహెచ్ దినేష్ కామెంట్ చేస్తున్నారు. అలాగే నీరజ కొల్లారెడ్డి కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తనూజ అంటూ సుబ్బు నవ్య కామెంట్ చేస్తున్నారు. ఇమ్ము లేకపోతే బిగ్ బాస్ కామెడీ అండ్ గేమ్స్ లేవు అంటూ ఈశ్వర్రావు కామెంట్ చేస్తున్నారు. ఈశ్వర్రావు కామెంట్ చేస్తున్నారు. కరెక్టే, చాలా అంటే అంత పెద్ద కామెంట్ నేను చేయలేను కానీ బట్ ఓవరాల్గా ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇచ్చింది మాత్రం ఇమాన్యుయల్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందరూ ఒప్పుకోదగిన విషయమే అది. అకార్డింగ్ టు యువర్ సోర్సెస్ హూ ఈజ్ లీడింగ్ సార్ అంటూ ఫిరోజ్ 1780 కామెంట్ చేశారు. నన్ను అడిగారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోల్ నేను ఒకసారి చదువుతున్నాను. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు తనూజాకి 34% ఓట్స్ వస్తే కళ్యాణ్కు 66% ఓట్స్ వచ్చాయి. సో కళ్యాణ్కి ఎక్కువ పర్సంటేజ్ ఓట్స్ కనిపిస్తున్నాయి. ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఫిరోజ్ మీకోసం నేను చెప్పాను అది. ఇమో ఈజ్ ఎలిజిబిలిటీ ఫర్ విన్నర్ అంటూ ఈశ్వరరావు కామెంట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ అయితే బాగుండేదని ఆయన కామెంట్ కనిపిస్తుంది. కళ్యాణ్ ఈజ్ విన్నర్, హీ ఈజ్ ద హీరో ఆఫ్ ఇండియా అంటూ
సిక్ కామెంట్ చేస్తున్నారు, సిక్కా సేనా అనుష్క కామెంట్ చేస్తున్నారు. సారీ, ఐ కుడెంట్ రీడ్ దట్ ప్రాపర్లీ, డోంట్ మైండ్. అలాగే టైనీ హార్ట్ నందు కామెంట్ చేస్తున్నారు, అగైన్ అండ్ అగైన్ సేమ్ కామెంట్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ అయినంత మాత్రాన, సోల్జర్ అయినంత మాత్రాన ఎందుకు విన్ చేయాలి, అలా చేయకూడదు, అలాంటప్పుడు 100 గేమ్స్ ఎందుకు అని అడుగుతున్నారు. సో కళ్యాణ్ని ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే దీనికి మీరు కూడా సమాధానం చెప్పొచ్చు ఈ అంశం పట్ల. అండ్ ట్రై టు కాల్ మీ, నాకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి, నాతో డిస్కస్ చేయండి. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. సో మీ అభిప్రాయాలు నాతో పంచుకోవచ్చు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? తనుజ వర్సెస్ కళ్యాణ్ టాప్ 2లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో కళ్యాణ్కి ఎందుకు లాస్ట్ మినిట్లో ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, తనుజ కొంచెం ఎందుకు నెగిటివ్ అవుతుంది? డిమాండ్ 3rd ప్లేస్కి రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ విషయాల్లో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. తనుజ విన్నర్ అంటూ సుబ్బు నవ్య కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ అంటూ దుర్గాచరణ్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ విన్నర్ అంటూ నమిత క్వీన్ కామెంట్ చేస్తున్నారు. తనుజ విన్ అవ్వాల్సిందే అంటూ అమీనాస్ కామెంట్ చేస్తున్నారు. నాగా అశోక్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ షోలో ఒక్కసారి కూడా నేను సోల్జర్ ఓటు వేయండి అనలేదు, బయట వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. నేను సోల్జర్ని, నాకు ఓటేయండి అని కళ్యాణ్ ఎప్పుడు చెప్పలేదు, బయట వాళ్ళ ఫ్యాన్సే సపోర్ట్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ విన్నర్ అంటూ దుర్గాచరణ్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాల విన్నర్ అంటూ తేజ కామెంట్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ లాంటి పర్సన్ 1000 మెంబర్స్లో ఒక్కళ్ళే ఉంటారు. హిస్ స్ట్రాటజీ ఇన్ గేమ్ ఫెంటాస్టింగ్ అండ్ నెవర్ ఆర్గ్యూ విత్ ఎనీవన్ అంటూ వెంకటేష్ ముప్టి కామెంట్ చేస్తున్నారు. అలాగే తనుజ విన్నర్ అవ్వాలి ఖచ్చితంగా అంటూ నర్సింగ్ దొడ్డి స్వప్న కామెంట్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ విన్నర్ అంటూ అపర్ణ చంద్ర కామెంట్ చేస్తున్నారు. అన్న నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అన్న నెక్స్ట్ సీజన్ అంటూ షహనాజ్ షేక్ కామెంట్ చేస్తున్నారు. అది బిగ్ బాస్ వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడిగితే ఏమొస్తుంది. బిగ్ బాస్ విన్నర్ తనుజ అంటూ కామెంట్ చేస్తున్నారు. నరసింహ ఎందుకు ఇప్పుడు ఫేమస్ పర్సన్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు, నార్మల్ పీపుల్ని 1 or 2 మెంబర్స్ని ఎందుకు అంత డిఫరెన్స్, ఇది ఒక ఫేక్ షో అంటూ సునంద కామెంట్ చేస్తున్నారు. అలాగే షహనాజ్ షేక్ కామెంట్ చేస్తున్నారు, అన్న నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అన్న అని. కళ్యాణ్ విన్నర్ అంటూ అపర్ణ చంద కామెంట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ బిఫోర్ దట్ వినయ్ జాయిన్ అవుతున్నారు, కాలర్ వరంగల్ నుంచి. వినయ్తో ఒకసారి మాట్లాడదాం. వినయ్ సార్. వినయ్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? కళ్యాణ్ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకని? కళ్యాణ్ అంటే బాగా ఇష్టం సార్ మాకు, అతని గేమ్ కానీ ఆడే విధానం కానీ ఏదైనా కానీ. అంటే కళ్యాణ్ ఒక సోల్జర్ అని, ఒక కామన్ మ్యాన్ అని ఇష్టపడ్డారా? ఆయన గేమ్ ఆడిన విధానం నచ్చి ఇష్టపడ్డారా? ఆర్మీలో చేస్తారు కాబట్టి సోల్జర్ ప్రకారం ఇష్టం సార్. సోల్జర్ కదా సార్ అని, కామన్ మ్యాన్ గా వచ్చి టైటిల్ గెలవాలని. ఓకే. సో ఆయన సోల్జర్, అందులోనూ కామన్ మ్యాన్ గా కూడా వచ్చారు కాబట్టి మాకు ఇష్టం అని చెప్తున్నారు. అవును సార్. ఓకే. తనుజ ఎందుకు గెలవరు అనుకుంటున్నారు మీరు? తనుజ కూడా బాగానే ఆడారు కానీ ఎందుకు కళ్యాణ్ అంటే బాగా ఇష్టం సార్ మాకు. ఓకే. అండ్ ఇమాన్యుయల్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అంటున్నారు. అవును సార్, కానీ కామెడీ బాగా చేశారు సార్. అన్ని సీజన్లు ప్రతి సీజన్ నేను చూస్తూ ఉంటాను. కామెడీ బాగా చేశారు సార్ ఇమాన్యుయల్. కామెడీ బాగా చేశాడు అంటారా? ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ వినయ్ కాల్ చేసినందుకు. సో మీరు కూడా కాల్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. ఎవరిని మీరు గెలిపించాలనుకుంటున్నారు? కళ్యాణ్ గెలవాలనుకుంటే ఎందుకు గెలవాలనుకుంటున్నారు? సోల్జర్ అనా, ఒక కామన్ మ్యాన్ అనా, ఇంకా ఏదైనా కారణం ఉందా? చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సోల్జర్ అయితే లోపలికి వెళ్తే గెలవాలా, ఆ పదాన్ని వాడుకోవాలా, లేదంటే కామన్ మ్యాన్ అని చెప్పేసి ట్యాగ్ని వాడుకోవాలా అని చాలా మంది అంటున్నారు. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? అండ్ తనుజ విషయంలో ఎందుకని తనుజ కొంచెం ఓటింగ్ తగ్గడానికి రీజన్ ఏంటి? బట్ స్టిల్ తనుజ గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. తనుజ ఎందుకు గెలవాలని కోరుకుంటున్నారు? లేదంటే తనుజ ఓడిపోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు ఓడిపోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ డిమాన్ ఎందుకని టాప్ ఫస్ట్ ఆర్ సెకండ్లో లేరు? అండ్ ముఖ్యంగా ఇమాన్యుయల్ విషయంలో హీఈస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్లో తానే ఎక్కువ కామెడీ చేశారు, చాలా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్లో. బట్ ఎందుకని టాప్ 3లో లేరని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
అలాగే ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అపర్ణ చందన కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ విన్నర్ అని. అన్న ఇప్పుడు వీళ్ళు గెలిస్తే ఎవరు వస్తారు కప్ ఇవ్వడానికి? పలిపి అజయ్ కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఈ విషయంలో క్లారిటీ లేదు. ఫస్ట్ ప్రభాస్ అనుకున్నారు, తర్వాత చిరంజీవి అనుకున్నారు, ఇప్పుడు చిరంజీవి గారు కూడా డౌట్ అంటున్నారు. నెక్స్ట్ రవితేజ వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో క్లారిటీ లేదు. మోస్ట్లీ ఇదే కన్ఫర్మ్. మోస్ట్లీ రవితేజ రావచ్చు అంటున్నారు. అకార్డింగ్ టు యువర్ సోర్సెస్ హూ ఈజ్ లీడింగ్ అంటే ఇంతకుముందే చెప్పాను, ఆల్మోస్ట్ 100%లో మనం 100%లో 34% తనుజకి ఓటింగ్ వచ్చింది. ఇక రిమైనింగ్ 66% కళ్యాణ్కి ఓటింగ్ వచ్చింది. సో కళ్యాణ్ చాలా లీడింగ్లో ఉన్నారు వారిద్దరిలో, టాప్లో. ఇమ్ము విన్ అవ్వాలి బట్ లేదు కనుక కళ్యాణ్కి ఛాన్స్ వచ్చింది అంటూ ఇందువరుణ్ కామెంట్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఇమాన్యుయల్ విన్ అవ్వాలి, ఇమాన్యుయల్ లేడు కాబట్టి కళ్యాణ్కి ఛాన్స్ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అవునా? ఇలాగే జరిగిందని మీరు అనుకుంటున్నారా? తనుజ విన్నర్ అంటున్నారు అని నరసింహ కామెంట్ చేస్తున్నారు. తనుజ విన్నర్ అంటున్నారు. ఎవరు అంటున్నారు మీకు తెలుసా? ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కూడా చెప్పండి, కాల్ చేయండి, లెట్స్ టాక్. కళ్యాణ్ సూపర్ అంటూ నరేష్ కామెంట్ చేస్తున్నారు. అలాగే గోవిందరాజు మనతో మరొక కాలర్ జాయిన్ అవుతున్నారు, ఒకసారి మాట్లాడదాం. విశాఖపట్నం నుంచి గోవిందరాజు గారు. నమస్తే సార్. నమస్తే అండి. నేను కళ్యాణ్ విన్ అవుతానే అనుకుంటున్నాను సార్. కళ్యాణ్ విన్ అవుతాడు అనుకుంటున్నారా? ఎందుకు? ఒకటి జెన్యున్ గా ఉన్నాడు, ప్రతి గేమ్ బాగా ఆడుతున్నాడు. అతని ఎమోషన్స్ కానీ అతని ఫీలింగ్స్ కానీ జెన్యున్ గా ఉన్నాయి. హౌస్మేట్స్ తో ఉండే విధానం చాలా బాగుందండి ఈరోజు వరకు. ఓకే, సో అందుకే ఖచ్చితంగా కళ్యాణ్ విన్ అవుతారు అనుకుంటున్నారు. ఓకే, తనుజ ఎందుకని విన్ అవరు అనుకుంటున్నారు? తనుజ ఎందుకు విన్ అవరు అనుకుంటున్నారు? తనుజ ఫీలింగ్స్ కూడా సేమ్ టు సేమ్ కళ్యాణ్, బట్ కొద్దిగా హైర్ అంటే తనుజలో పోలిస్తే కళ్యాణ్ కొద్దిగా హైలో ఉన్నాడు. ఓకే, అట్లా కళ్యాణ్ విన్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే, మీకు తనుజ కళ్యాణ్ కాకుండా ఇక ఈ మొత్తం సీజన్ లో మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? హలో, యా వీళ్ళు కళ్యాణ్ కాకుండా మీ ఫేవరెట్ ఎవరు ఈ సీజన్ లో? ఇంకా డిమాన్ పవన్. ఓకే, టాప్ 3లోనే ఉన్నారు అయితే ఇద్దరు. ఓకే, పవన్ అంటే ఎందుకు ఇష్టం మీకు? పవన్ కూడా కామనర్ గా వచ్చి ఒక సెలబ్రిటీతో కలిసిపోయి చాలా బాగా గేమ్స్ ఆడుతున్నాడు. యా, బట్ లవ్ వల్ల అంటే లవ్ అనకూడదు, జస్ట్ బాండింగ్స్ వల్ల కొన్ని గేమ్స్ కొద్దిగా వీక్ అయిపోయి అలాగే పక్క వాళ్ళ కోసం ఆడడం వల్ల అవి వెనక్కి పడిపోయాడు. అదే కొంచెం ఫోకస్ తగ్గి డిస్ట్రాక్ట్ అయిపోయాడు. ఓకే, రైట్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి గోవిందరాజు గారు. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. సో మనం చూస్తున్నాం కదా, గోవిందరాజు గారు కూడా ఖచ్చితంగా కళ్యాణ్ గెలుస్తాడని చెప్పేసి అంటున్నారు. అండ్ మరో కాలర్ జాయిన్ అవుతున్నారు, రమేష్ జాయిన్ అవుతున్నారు మెదక్ నుంచి. రమేష్, ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలు పంచుకోండి, మాతో కామెంట్ చేయొచ్చు. మీరు ఎందుకు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ముఖ్యంగా చాలా మంది కళ్యాణ్ గెలవాలని చెప్పేసి అనుకుంటున్నారు, తనుజ గెలవాలని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఎవరు కాల్ చేసి అయితే ఇప్పటి వరకు నాకు చెప్పలేదు అంటే సపోర్ట్ ఎలా ఉంది, ఎవరికి ఎలాంటి సపోర్ట్ ఉంది అనేది. కళ్యాణ్కి మాత్రం చాలా క్లియర్ సపోర్ట్ కనపడుతుంది. కాల్ చేస్తున్నారు, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఓటింగ్ బాగా చేస్తున్నారు. ఎందుకు కళ్యాణ్కి ఇంత ప్రిఫరెన్స్ వస్తుంది? వై? మీరు మీ అభిప్రాయాలు నాతో పంచుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇమాన్యుయల్ విషయంలో కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇమాన్యుయల్కి అట్లీస్ట్ టాప్ 3లో ఉండాల్సిందని, లేదంటే సూట్ కేస్ అని ఇవ్వాల్సింది, తనకి కొంచెం అన్యాయం జరిగిందని చాలామంది అంటున్నారు. ఇంకా మీ ఫేవరెట్స్ ఎవరైనా అట్లీస్ట్ టాప్ 5లోకి టాప్ 3లోకి వస్తారనుకున్న వాళ్ళు ఎవరైనా రాకుండా పోయారా? ఎవరికైనా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? అండ్ బిగ్ బాస్లో అండ్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఓ పక్క డిమాన్ పవన్, మరో పక్క కళ్యాణ్, ఇద్దరు కూడా కామనర్స్. తనుజ మాత్రమే సెలబ్రిటీ ఇక్కడ. సో సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్లో టాప్ 3లో ఇద్దరు ఉన్నారు కామనర్స్, ఒక్కరు మాత్రమే సెలబ్రిటీ ఉన్నారు. ఇట్స్ వెరీ స్ట్రేంజ్. సెలబ్రిటీస్ అందరూ ముందే బయటకు వెళ్ళిపోయారు, ఇద్దరు కామనర్స్. అందులోనే ఇప్పుడు ఒక కామనర్ ఈజ్ గోయింగ్ టు బి విన్నర్ అని చాలా మంది అంటున్నారు.
సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? హౌ డు యూ సీ దిస్ బిగ్ బాస్ గేమ్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ విషయంలో? మీకేమనిపిస్తుంది? అండ్ సంజన అలాగే ఇమాన్యుయల్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయారు నిన్న. సో హౌ డు యూ సీ దిస్? అంటే టాప్ 5లో మొత్తం 3 సెలబ్రిటీస్ ఉన్నారు, 2 కామనర్స్ ఉన్నారు. టాప్ 3కి వచ్చేసరికి 2 కామనర్స్ అలాగే ఉన్నారు, 2 సెలబ్రిటీస్ అవుట్ అయ్యి 1 సెలబ్రిటీ మాత్రమే మిగిలారు. సో టాప్ 3లో కామనర్స్దే డామినేషన్ కనిపిస్తుంది. అండ్ కామనర్స్కే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి విన్నర్ అవ్వడానికి కూడా. అండ్ ఇప్పటికే బిగ్ బాస్కి సంబంధించి ఎవరు గెస్ట్, చీఫ్ గెస్ట్ ఎవరు అనే విషయంలో చూస్తే చిరంజీవి గారు ముందు వస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. అందరికంటే ముందు ప్రభాస్ వస్తారనుకున్నారు, కానీ రాలేదు, కుదరలేదు అంటున్నారు. ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారు. చిరంజీవి వస్తారనుకున్నారు, ఆయన రాలేకపోయారు, షూటింగ్లో ఉన్నారంటున్నారు. ఇప్పుడు రవితేజ వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు కనిపిస్తుంది. హాసిని జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి. హాసిని, హలో. హలో. యా హాసిని చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. హలో హాసిని, వినిపిస్తుంది మీ మాట, మాట్లాడండి. యా చెప్పండి, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను. కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారా? వై అంటే అతను ఒక కామనర్ అయి ఉండి అంతవరకు వచ్చానంటే అక్కడే సగం గెలిచిపోయాడు తను. ఇంకా తనుజ కళ్యాణ్ ఇద్దరు టాప్ 2లో ఉంటే మాత్రం తనుజ కంటే కూడా కళ్యాణ్ ఎక్కువ డిజర్వ్ అనుకుంటున్నాను. ఓకే, టాప్ 2లో వాళ్ళిద్దరు ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్కే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారా? వాట్ యూ లైక్ అబౌట్ కళ్యాణ్? మోస్ట్లీ ఏం నచ్చింది కళ్యాణ్ విషయంలో, కళ్యాణ్ గేమ్లో మీకు? తను ఏం మాట్లాడాలనుకున్నా కానీ ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు. చెప్పాలనుకునేది స్పష్టంగా చెప్పేస్తాడు. ఓకే. అగ్రెషన్ అయితే ఎక్కువ అయితే ఉండదు. తన గేమ్ ప్లే కూడా ఒక సిస్టమాటిక్ లో ఆడతాడు ఏదైనా కూడా. ఓకే, తనుజ ఎందుకు గెలవరు అనుకుంటున్నారు టాప్ 2లో ఉంటే? అంటే తనుజ కూడా డిజర్వ్, కాకపోతే తనకంటే కూడా కళ్యాణ్ ఎక్కువ డిజర్వ్ అంట. ఎందుకంటే తనుజ మీద కొంచెం రూమర్స్ వచ్చినాయి, కొంచెం సింపతి బాండింగ్స్ అని చెప్పి అక్కడ తనకి కొంచెం డౌన్ ఫాల్ అయి ఉండొచ్చు. ఓకే, బట్ ఒక కామనర్ విన్ అయితే బాగుంటుంది అని. అంటే కామనర్ అని కాదు, తను విన్ అవ్వాలని. అంతే. ఏంటంటే తన గేమ్ అంటే ఉట్టి కామనర్ ఉండి మాత్రమే నేను విన్ అవ్వాలని ఇట్లా, తన గేమ్ అన్ని బాగున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, ఇంకెవరైనా మీ ఫేవరెట్ ఉన్నారా వీళ్ళు కాకుండా? అంటే టాప్ 3లో ఉన్నారు. డిమాండ్ పవన్. ఓ, డిమాండ్ పవన్, హి ఇస్ ఆల్సో ఇన్ టాప్ 3 కదా? ఓకే ఓకే, నైస్. బట్ అంటే చెప్పండి. దాని వల్ల కూడా మేము హ్యాపీ. ఎందుకంటే తను మనీ తీసుకుని వెళ్ళడం వల్ల దానికి అట్లీస్ట్ విన్నర్ కాకపోయినా అట్లీస్ట్ తనకి కష్టానికి కొంచెమైనా మనీ వచ్చాయి కదా అని. అవును. ఓకే, ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా హాసిని? ఇంకేం లే, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఓట్ ఫర్ కళ్యాణ్ అని చెప్తా అందరికి, అంతే. అయిపోయింది కదా ఇంకో ఓటింగ్స్. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రామకృష్ణ జాయిన్ అవుతున్నారు విజయనగరం నుంచి. రామకృష్ణ గారు నమస్తే అండి. కళ్యాణ్ ఇద్దరిది బాగానే ఉందండి. తనుజది ఏంటండి? తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరిది గేమ్ బాగానే ఉంది. ఓకే, కళ్యాణ్ అంటే కొంచెం బాగానే ఉంది, అంటే ఫీలింగ్స్ అని అవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, గేమ్ కూడా బాగుంది. కానీ ఇద్దరిది ఒక క్లిప్పింగ్స్ ఇవన్నీ చూస్తే అన్ని జోడించి చూస్తే ఒక సినిమా చూసినట్టే ఉందండి అది. ఓకే, అంటే ఒక డైరెక్టర్ లేకుండా, అంటే వితౌట్ డైరెక్షన్ తోనే ఒక సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఒక డైరెక్టర్ లేకుండానే వీళ్ళు ఈ ఫీలింగ్స్ ఏంటి అన్ని. బిగ్ బాస్ చూస్తేనా? బిగ్ బాస్ చూస్తున్నాయి. ఈ క్లిప్పింగ్స్ అయ్యి ఎడిటింగ్ చేసి పెడుతున్నారు కదా, వాటిలో చూస్తే మటుకి ఒక సినిమా లాగే ఉంది. నైస్. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, యు లైక్డ్ ఇట్? హీరో హీరోయిన్ ఇద్దరు బాగా నప్పుతారు. ఓకే, చాలా బాగుంది. సో మీరు చెప్పండి సార్. సో మీరు కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారు? కళ్యాణ్ ఇద్దరు గెలిచిన పర్వాలేదు, ఇద్దరికి 50-50 ఇచ్చినా పర్వాలేదు. ఎవరికి? తనూజాకి అండ్ కళ్యాణ్కి. ఓకే, నైస్. ఇద్దరు కష్టపడ్డారు, ఇద్దరు ఫీలింగ్స్
సేమ్ ఓకే ఓ ఫిలిం లో ఎలాగా డైరెక్టర్ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. డైరెక్టర్ ఉంటే ఎంత కష్టపడితే గానీ టేక్లు ఎన్నో తీసుకుంటే గానీ రావు. సో మొత్తం మీద బిగ్ బాస్ ని చాలా రసవత్రంగా పండించారంటారు. బాగా పండించారు. ఓకే ఓకే నైస్. ఎనీథింగ్ ఎల్స్ అండి రామకృష్ణ, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం లేదులేండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కూడా కాల్ కావాలి. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో మోస్ట్లీ కళ్యాణ్కి సపోర్ట్గా కాల్ చేస్తున్నారు, చాలా మంది కాల్ చేస్తున్నారు. అండ్ తనుజకు కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. తనుజ కూడా, సో తనుజ విన్ అయినా కూడా మాకు పర్లేదు అంటున్నారు. అంటే కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం కొంతమంది ఒకవేళ కళ్యాణ్ అంటే కళ్యాణ్ నెక్స్ట్ ప్లేస్లో తనుజనే ఉన్నారు, తనుజ ఫైట్ కూడా మాకు చాలా నచ్చిందని చెప్తున్నారు. శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు విశాఖపట్నం నుంచి. శ్రీనివాస్ హాయ్ అండి. హాయ్ అండి. నేను విశాఖపట్నం శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. యా చెప్పండి. అది కళ్యాణ్ గెలాలని అనుకుంటానండి. కళ్యాణ్కి ఓటు కూడా చేసాం. అందులో తనుజ కూడా గెలిస్తే మంచిదే, వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం. ఈ పేరు అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ఉన్నారండి బిగ్ బాస్ లో. పేరు అంటే ఇలా ఉండాలనిపించేలా ఉందా? అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంది, కేరింగ్ ఉంది. చూసాం కానీ ప్రతి సీజన్ లో గొడవలు అయ్యాయి. టాప్ 1 నుంచి టాప్ 2 టాప్ 3 ముగ్గురికి గొడవలు అవుతాయి. కాకపోతే ఇప్పుడు కళ్యాణ్ కూడా వదులుకునేలా లేడు. క్యాష్ కోసం మనిషి అయితే కాదు. తన వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం అలాగే నిలిచిండిపోద్ది. కాకపోతే నిజంగా కామన్ మ్యాన్ అనే పదానికి అర్థం తెచ్చింది అయితే కళ్యాణ్ పడాల. ఓకే, అంత ముందు సీజన్ లో చూసాం కానీ కామన్ మ్యాన్ కింద వచ్చాము మాకు దాన్ని అడిగారు కానీ ఇదైతే అడగాల్సిన అవసరం లేదు అనిపించేలా చేశాడు. 3 weeks చాలా రూమర్స్ వచ్చాయి. ఏదో ఏమడతారులే మనకి అనిపించింది, ఏంటి ఏమడతారులే అని. అలా దాని గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలాగే తమిళతో యాప్ పెరిగింది. ఫస్టే చెప్తాను అంటే మనుషుల్ని మనం చూసే ఓకే. శ్రీనివాస్ మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు నాకు, ప్లీజ్ డోంట్ మైండ్. యా ఓకే కొంచెం ఆడియో పెంచండి నాకు పీసీఆర్ ప్లీజ్. చెప్పండి సార్. యా చెప్పండి. అదే సార్, అదే ఎవరు గెలిచినా మంచిదే. కాకపోతే కష్టం అంటే వస్తే అంటే ఒక డిగ్నిటీగా ఉన్నాడు, చందాగా ఉన్నాడు, ఇలా కాకుండా బాగుంది. కానీ నాటు తీరు బాగుంది, మనిషి బాగున్నాడు, ప్రవర్తన బాగున్నాడు. ఓకే నైస్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ శ్రీనివాస్ గారు. మురళి జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. మురళి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సపోర్ట్ ఎవరికి? అంటే మిక్స్డ్ ఉందండి, కానీ తనుజ విన్ అవడం అయితే నాకు నచ్చలేదు. తనుజ విన్ అవ్వడం నచ్చట్లేదా? అవును. ఎందుకని? ఎందుకంటే ఆమె గేమ్ ఏం ఆడిందండి నాకేం అర్థం కాల. అసలు ఏం గేమ్ ఆడిందండి అంటున్నారా? అవునవునవును, ఆయన కన్నా బెటర్ గా ఎమాన్యుయల్ బాగా ఆడాడు, అంటే కళ్యాణ్ బాగా ఆడాడు. ఓకే. ఓన్లీ బిగ్ బాస్ ఏమైనా బాగా హైప్ చేసిందేమో అనిపించిందండి. తనుజని బిగ్ బాస్ హైప్ చేసిందంటారా? అవును. అంటే ఫుల్ గా నాకు అంటే టాప్ 3లో ఇంకెవరైనా వచ్చి ఉండాల్సింది అనుకుంటున్నారా మీరు? అవునండి, అవును. నాకు కళ్యాణ్, ఎమాన్యుయల్ అండ్ ముగ్గురు బాగా నచ్చారు. సజ్జన గారు కూడా ఇదే 5 చూసుకుంటే అంటే తనుజ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఆమె ముద్దుగా మాట్లాడడం అందరికి నచ్చిందేమో అయితే, బట్ అన్ని అయితే ఉంటాయి. ఓకే అవును. ఓకే ఎమాన్యుయల్ అండ్ డిమోన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు టాప్ 3లో వచ్చుంటే బాగుండేదని మీకు అనిపిస్తుంది? అవునండి. బట్ ఇమాన్యుయల్ అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోయాడుగా బయటికి. అదే నాకు ఆ 4th పొజిషన్ కూడా నాకు నచ్చలేదండి బాగా అంటే అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందంటారా? చాలా బాగా అన్యాయం జరిగిందండి. యాక్చువల్లీ చెప్పనా, హౌస్ లో మీరు బిగ్ బాస్ క్లోజ్ గా వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఎవరండి? అర్థం కాలేదు. ఇమాన్యుయల్ తప్ప బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది ఎవరు? అఫ్ కోర్స్ ఇమాన్యుయల్ టాప్ ఎంటర్టైనర్ ఈ సీజన్ లో. అవునన్నా కాదన్నా, అది ఎవరు కాదన్నా అది నిజం. మీరు బిగ్ బాస్ మొత్తం చూస్తే అసలు మనం నవ్వుకున్న
బిగ్ బాస్ ఆన్ చేయాలంటే ఫస్ట్ ఇమానియల్ బట్టి మనం ఆన్ చేసాం టీవీలో. లేకపోతే బిగ్ బాస్ ఇమానియల్ లేకపోతే బిగ్ బాస్ లేదండి. అలాంటి వాడిని 4th ప్లేస్ లో అట్లీస్ట్ సూట్ కేసు అన్న ఇచ్చి పంపిస్తారేమో అనుకుంటే బయట పంపించేశారంట. ఓకే, చాలా బాగా అదేలేండి. అంటే ఇమాన్యుయల్ కి కొంచెం అన్యాయం జరిగిందనేది మీ అభిప్రాయం, అంతే కదా? చాలా 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 అన్యాయం జరిగింది. ఓకే, అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ లో ఉంటారనుకున్నాం. ఓకే. ఆ డిమాండ్ నేనేమి తక్కువ చేయట్లేదు. నిజంగా రియల్ ప్లేయర్ అంటే డిమాండ్ కూడా చాలా బాగా ఆడాడు. ఓకే, చాలా చాలా బాగా ఆడాడు. కళ్యాణ్ ఆట కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ 2 వీక్స్ నుంచి తనుజ చుట్టూ చక్కలు కొట్టడం సరిపోయింది. అది కొంచెం బాధ అనిపించింది. కానీ ఓకే, కళ్యాణ్ గేమ్ కూడా సైనికుడై ఉంది. చాలా బాగా ఆడాడు. నిజంగా చాలా సూపర్. కళ్యాణ్ కామనర్ అయిన వీళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్నారు. చాలా బాగా ఆడాడు. ఓకే, ఓకే. అంటే నా ప్రాబ్లం అంతా ఓన్లీ ఆమె తనూజకి ఎందుకు అంత హైప్ అయిందనే కానీ మిగిలిన ఈ సీజన్ అంతా ఓకేనండి, చాలా బాగుంది. తనూజకి అనవసరమైన హైప్ ఇచ్చారనేది మీ అభిప్రాయం, అంతే కదా? 101% అండి. ఓకే. కాదని ఎవరన్నా అనుమానండి. అంటే కొంతమంది ఉన్నారు, తనుజ గెలవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గేమ్ లేవండి, గేమ్స్ లేవు. అందరు సపోర్ట్ తీసుకుని ఆడింది ఆమె. ఓకే. ఆమె ఇండివిజువల్ గా గేమ్ ఆడలేక ఆమె. మీరు చూస్తా ఉంటే మొత్తం చూసిన వాళ్ళకి మేము ఫస్ట్ నుంచి క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం కాబట్టి అర్థమైంది మొత్తం. ఓకే. కానీ ఏంటంటే ఎక్కువ టీఆర్లు కానీ మిగిలిన కానీ అన్ని ఆమెకే సపోర్ట్ ఉన్నాయి. అదే ఆమె అనుకోవడం, ఆమెను బాగా ఎంకరేజ్ చేసేలాగానే ఉన్నాయి. యా యా. ఓకే మురళి గారు మరి ఇంతమంది ఉన్నారు మాట్లాడడానికి, చాలా మంది కాలర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్. కృష్ణ జాయిన్ అవుతున్నారు ఒంగోలు నుంచి. కృష్ణ గారు. యా సార్, నేను కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాను సార్. కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇటు చాలా రీజన్స్ ఉన్నాయి సార్. యాక్చువల్ గా అతను కామనర్ అయినా కూడా అతను బిహేవియర్ పరంగా కానీ, కేరింగ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం కానీ, ఒక మంచి క్వాలిటీస్ అనేది ఈ వ్యక్తిలో నన్ను ఎవరికి లేవు సార్. యాక్చువల్ గా ఇప్పుడు తనూజ కూడా ముందంజలో ఉంది కాదనట్లేదు, బట్ ఆమెకి ప్రీ ఎగ్జిస్టింగ్ వస్తున్నాయి. కానీ ఇతను ఒక 0 ఫాలోవర్ తో వచ్చి ఇంతమంది సార్ ఎంతమంది మ్యానిపులేట్ చేయగలం సార్ మనం? 100 కోట్ల మందిని మార్చారంటే ఇట్స్ నాట్ ఈజీ సార్. అసలు 10 మేట్లు పెడతాం సార్. యాక్చువల్ గా ఇతను సోల్జర్ కార్డు అది ఇది అంటున్నారు కానీ 2వ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఇతను కూడా సోల్జర్ కార్డు కదా సార్ అప్పుడు కూడా. కానీ అలా కాకుండా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేవారు సార్. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవటం, కేరింగ్ కానీ, బాండింగ్ కానీ సూపర్ సార్. ఎక్సలెంట్ పర్సన్ సార్. ఇన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్న ఒక పర్సనాలిటీ షోలో ఇతను గెలవకపోతే అంతే బిగ్ బాస్ అన్ఫేర్ చేసినట్టు సార్. ఇన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ గెలవకపోతే ఇంకా వేస్ట్ అంటారా? 100% సార్. ఎందుకంటే ఇప్పుడు అసలు నెగిటివ్స్ చూడలేదు సార్. యాక్చువల్ గా సెకండ్ వీక్ లో అమ్మాయికి చూడు అన్న వ్యక్తి ఏ అమ్మాయి గురించి అన్నారు, ఆ అమ్మాయి ఇప్పుడు తన ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంది. ఇప్పుడు అసలు బయట సార్ తనకున్న పాజిటివిటీ ఎంత మంది నెగిటివ్ చేసినా ఆల్రెడీ సినిమా ఫీల్డ్ లో ఉన్న సెలబ్రిటీస్ కూడా అసలు సపోర్ట్ చేస్తున్నారు సార్. అసలు ఈజీ కాదు సార్. అసలు ఎంత హైప్ వచ్చిందంటే అతనికి ఏదో అడ్వర్టైజ్మెంట్, ఏదో పిఆర్ స్టన్స్ ఇవన్నీ కాదు సార్. ఎంతమంది మనం మ్యానిపులేట్ చేయగలం. ఒక రూరల్ ఏరియాలో కానీ, సిటీస్ లో కానీ కళ్యాణ్ అంత మనుషులు గెలిచారంటే అసలు బిహేవియర్ సార్, క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇప్పుడు డిమాండ్ పవన్ ఉన్నారు సార్, అతను టాస్క్ ఆడుతున్నాడు, కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఎక్కడో మిస్ అయిపోతుంది. కానీ ఇంకా అలాగా సార్, ఇప్పుడు ఒక టాస్క్ ఓడిపోయినా కూడా స్పోర్టివ్ గా తీసుకుంటాడు, గెలిచినా కూడా హైప్ ఉండదు. చాలా మంచి క్వాలిటీ సార్. ఈజ్ కంపల్సరీ విన్నర్ క్వాలిటీ ఉంది. 100% కళ్యాణ్ విన్ అవుతాడు సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కృష్ణ గారు. సో ఖచ్చితంగా కళ్యాణ్ విన్ అవుతాడు. ఒకవేళ కళ్యాణ్ విన్ అవ్వకపోతే బిగ్ బాస్ వేస్ట్ అని చెప్పి కృష్ణ అంటున్నారు. చూద్దాం. లక్ష్మి జాయిన్ అవుతున్నారు రాజమండ్రి నుంచి. లక్ష్మి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మేమందరం కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నామండి. కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నారా మీరు? ఓకే. 100% తను తప్పుకి న్యాయం చేకూర్చినట్టు అవుతుందండి. తను ఆడిన ఆటకి ఏదైనా కానీ. ఎందుకని కళ్యాణ్ విన్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే తను ఎటువంటి మార్కులు లేకుండా చివరి వరకు తను ఎలా ఉన్నాడో స్టార్టింగ్ చివరి వరకు తను అలాగే ఉండి ఆడినట్టు అనిపించిందండి మాకు. ఓకే. తనూజ కూడా టాప్ 2కి వచ్చినట్లు కనిపిస్తుంది. అంటే టాప్ 3లో తనూజ కూడా ఉన్నారు. పెద్ద ఆడలేదని కాదు కానండి, తనకంటే కొంచెం కళ్యాణ్ అయితే కొంచెం ఆ తప్పుకి పూర్తి
న్యాయం చేకూర్చినట్టు అవుతుందండి కర్ణాటక. ఓకే, టాప్ 3 కంటెస్టెంట్స్ కాకుండా ఇంకెవరైనా మీ ఫేవరెట్ ఉన్నారా? మట్టికి కొంచెం అన్యాయం జరిగినట్టండి. ఇమాన్యుయల్ కనీసం థర్డ్ లో ఉంటాడని అనుకున్నాం. ఇమాన్యుయల్ కా? ఫోర్త్లోకి వెళ్ళిపోవడం. అవునండి, ఫోర్త్లోకి వెళ్ళిపోవడం మట్టికి అది కొంచెం ఏదైనా అదే. ఓకే ఓకే, ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగినట్టు మీకు అనిపించింది అంటారు? ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక సైనికుడిగా తను కామన్ మ్యాన్ గా ఎంటర్ అయ్యాడు. తను మన దేశం కోసం అన్నా ఏదన్నా మనందరికీ తను ఉన్నాడని ఒకప్పుడు సైనికుడిగా తను ఎలా ఉన్నాడో తన కోసం మేము అందరం ఉన్నాం మేము ఫీల్ అవుతున్నాం సార్. ఓకే ఓకే ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ. తను ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు ఒక సైనికుడు నా మాట ఎక్కువ తీసుకురాలేదు. కానీ దానికి మనందరూ ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇది ఒక మన సైన్యానికి కూడా మనందరం ఒక సపోర్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు. అపర్ణ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. అపర్ణ గారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నామండి. కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారా? అవునండి. ఎందుకని? ఐఎమ్ సారీ అపర్ణ గారు, కొంచెం మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా ప్లీజ్. కళ్యాణ్ చాలా డిజర్వ్ పర్సన్ విన్ అవ్వడానికి. తనుజ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తను కొంచెం అగ్రెషన్ లో ఉంటారు తనుజ. ఇమాన్యుయల్ కామెడీ చాలా బాగుంటది, కానీ కళ్యాణ్ తన ఓన్ గా ఎవరి ఎక్కువ సపోర్ట్ లేకుండా సింగిల్ గా గేమ్స్ ఆడి విన్ అయ్యాడు చాలా గేమ్స్. ఫస్ట్ అన్ని గేమ్స్ చాలా బాగా ఆడాడు. ఒక కామనర్ గా మాత్రం తన బిహేవియర్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే ఓకే ఓకే, ఇంకెవరంటే మీకు ఇష్టం ఈ టాప్ 3 కాకుండా? ఇమాన్యుయల్. చాలా మంది ఇమాన్యుయల్ పేరు చెప్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ హీ ఈస్ నాట్ ఇన్ టాప్ 3. డీమన్ పవన్ కూడా చాలా బాగా ఆడారు, కాకపోతే కొంచెం ఫస్ట్ నుండి తను రీతుతో కొంచెం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, అంటే ఫ్రెండ్షిప్ ఓకే, కాకపోతే కొంచెం వేరేలాగా అయిపోయింది అది. కానీ కళ్యాణ్ ఒకటే వేలో వెళ్ళడం వల్ల తన బిహేవియర్ గానీ అన్నిట్లో అన్న గేమ్ లో గానీ ఒకవేళ తను ఓడిపోయినా కూడా చాలా స్పోర్టివ్గా ఉండేవాడు కళ్యాణ్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా, ఇక్కడ ఆర్టీవీ వ్యూవర్స్ కి మేము చెప్పగలుచుకుంది ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు గివ్ విన్నర్స్ నేమ్ ముందుగానే మేము ప్రకటించబోతాం ఖచ్చితంగా. అంటే మేము గెస్ చేస్తాం. ప్రకటించడం అంటే అక్కడ ఏం వస్తుందో మా టీవీలో అక్కడ ఏం ప్రకటిస్తారు నాగార్జున గారు అనేది మనకు తెలియదు. బట్ వీఆర్ గోయింగ్ టు గెస్ ఇట్ వెరీ క్లియర్లీ. లాస్ట్ సీజన్లో మేము గెస్ చేసాం, ఈ సీజన్లో గెస్ చేయబోతున్నాం. అండ్ కేవలం ఇవే కాదు, కీలకమైనటువంటి విషయాలన్నిటిలోనూ ఆర్టీవీ గెస్ ఎప్పుడు తప్పు కాలేదు. అండ్ మా గెస్ అంటే ఇది కేవలం మా క్యాలిక్యులేషన్ మీద కాదు, మీ అందరి సపోర్ట్తోనే జరుగుతుంది. మేము ప్రతి కీలకమైన విషయంలోనూ, ప్రతి ఇంపార్టెంట్ విషయంలోనూ మీ సపోర్ట్ తీసుకుంటున్నాం. మీ ఓట్స్ని కూడా మేము బేస్ చేసుకుంటున్నాం. చాలామంది ఆర్టీవీ పోల్స్లో రెస్పాండ్ అవుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. వాటి ఆధారంగా అండ్ సమ్ అదర్ టెక్నికల్ థింగ్స్ని కూడా బేస్ చేసుకొని అన్ని విషయాల్ని మేము గ్యాదర్ చేసుకొని ఫైనల్గా చాలా విషయాల్లో మేము గెస్ట్ చేసాం. మేము గెస్ట్ చేసిందే, మేము చెప్పిందే జరిగింది. ఈరోజు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది కూడా ఒక గంట ముందే మేము గెస్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఒక గంట ముందే మేము గెస్ట్ చేస్తాం. సో ఆర్టీవీ చూస్తూ ఉండండి, ఆర్టీవీకి ట్యూన్ అయి ఉండండి. మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి, ఓట్లో మీరు కూడా పాల్గొనండి, మాకు కాల్ చేసి మాట్లాడండి. వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్గర్. ఖచ్చితంగా చాలా క్లియర్గా మేము చెప్పబోతున్నాం. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బీ ద ఫైనల్ వన్. మేము చెప్పేది అక్కడ కూడా ఉండబోతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దట్, ఆర్టీవీ ఈజ్ షూర్ అబౌట్ దట్. సో ఫాలో అవుతూ ఉండండి. మీకు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఎవరు విన్నరో, జస్ట్ వాచ్ ఆర్టీవీ అంతే. సో మరొక కాలర్ జాయిన్ అవుతున్నారు, లహరి జాయిన్ అవుతున్నారు. లహరి. హలో. యా లహరి గారు చెప్పండి, ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? నేను కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాను. కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారా? వై? తను స్టార్టింగ్ నుంచి జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి, జెన్యున్ గా ఉన్నాడు ఆడుతున్నాడు, అందుకే తను గెలవాలనుకుంటున్నాను. నేను తనుజ గానీ ఇంకెవరు గానీ గెలవాలని అనుకోవట్లేదు.
స్టార్టింగ్ నుంచి తను కూడా అసలు కళ్యాణ్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. ఫ్యామిలీ వీక్ నుంచే తను కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వడం, తనతో అంతగా తను గేమ్ కూడా తను ఎక్కువ ఆడలేదు. హలో, యా చెప్పండి వినిపిస్తుంది. తనుగా ఎక్కువ గేమ్ కూడా ఆడలేదు. యాక్చువల్గా చెప్పాలంటే తనకు సమ్ టైమ్స్ గేమ్ కూడా అర్థం కాదు. గేమ్ కూడా ఆడకుండా స్ట్రాటజీ అంత లేకపోతే హౌ కమ్ షీ ఎంటర్డ్ ఇన్ టాప్ 3 అంటే ఎలా అనుకుంటున్నారు? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్. అంటే ఇప్పుడు చాలా మంది ఒక 1 అవరే చూస్తారు. నేను 24/7 లైవ్ చూస్తున్నాము. వాళ్ళకి గేమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను ఎవరికి ఏం అర్థం అవుతుంది, అర్థం అవ్వదు గేమ్ అనేది కూడా మాకు తెలుస్తుంది. యాక్చువల్గా అయితే కళ్యాణ్ మైండ్ గేమ్ తను చాలా బాగా ఆడతాడు. అందుకే మేము కళ్యాణ్ విన్నావాలనుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లహరి. యా, ఇంకెవరైనా ఉన్నారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ టాప్ 3లో ఉన్న వాళ్ళు కాకుండా? ధీమాన్ పవన్, హీ ఈజ్ ఆల్సో ఇన్ టాప్ 3. ఓకే, యా థ్యాంక్ యూ అండి. యా, శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు ఇదే. హలో. యా శ్రీనివాస్ గారు. సార్. యా నమస్తే, చెప్పండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? సార్ మేమైతే కామర్స్ వచ్చిన డిమాండ్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. ఏ విధమైన సపోర్ట్ లేకుండా కూడా అభిమానులు ఫాలోయింగ్ లేకుండా ఇప్పుడు. సో వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా పర్లేదా మీకు? ఇమానుయల్. ఓకే, అంటే బాగా ఎంటర్టైన్ చేశారు సార్. అయితే డిమాండ్ కూడా అవ్వాలి అట్ ద సేమ్ టైం. కాకపోతే ఈయనకి కళ్యాణ్కి కొంచెం ఆర్మీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల కళ్యాణ్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం మేము. ఓకే, వాట్ అబౌట్ తనుజ కూడా టాప్ 3లో ఉన్నారు కదా? తనుజ కూడా బాగా ఆడిందండి. అయితే ఆ అమ్మాయికి 10 నుంచి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. కళ్యాణ్ డిమాండ్ 0 ఫాలోవర్స్ తో ఇంతవరకు వచ్చారు, చాలా గ్రేట్. ఓకే, సో కామనర్స్ గా వచ్చి 0 ఫాలోవర్స్ ఇంత దూరం రావడం అంటే చిన్న విషయం కాదు. అవును సార్, అవును సార్, అవును. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా మీకు మీ ఫేవరెట్ మిగతా? డిమాండ్ కూడా అయితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ కళ్యాణ్కి ఎక్కువ అవకాశాలు కనపడుతుంది అనిపిస్తుంది. ఓకే, అంటే టాప్ 3 కాకుండా ఇంకెవరైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారా? రీతు చౌదరి. రీతు. ఓకే 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 నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి శ్రీనివాస్ గారు. యా, సో టాప్ 3లో ఉన్న వాళ్ళని మోస్ట్లీ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. చాలా ప్రేమ కనిపిస్తుంది కళ్యాణ్ విషయంలో. అతను ఒక సోల్జర్ అయి ఉన్నా ఎప్పుడు సోల్జర్ అనే పదాన్ని బిగ్ బాస్ హౌస్లో ఉపయోగించలేదు. ఒక కామనర్గానే ఎంటర్ అయ్యాడు అండ్ సెలబ్రిటీస్ని కూడా దాటుకొని ఈ స్థాయికి వచ్చాడు. అండ్ టాప్ 3లో ఇద్దరు కామనర్స్ కనిపిస్తున్నారు. టాప్ 5లో ముగ్గురు సెలబ్రిటీస్ అండ్ 2 కామనర్స్ కనిపిస్తే టాప్ 3కి వచ్చేసరికి 2 కామనర్స్ అలాగే ఉన్నారు, ఒక్క సెలబ్రిటీ మాత్రమే మిగిలారు. సో మరొక కాలర్ జాయిన్ అవుతున్నారు, ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్. హలో ప్రభాకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము ఆర్టీవీని మేము రెగ్యులర్ గా ఫాలో అవుతాము. అలాగే బిగ్ బాస్ 24/7 మేము చూస్తున్నాం. కళ్యాణ్ పడాల విన్నర్ కావాలని, విన్నర్ అవుతాడు. మేము తనజనేమో రన్నర్ అవుతుంది, డెమాన్ 3rd వస్తుంది. అయితే ఇమానుయల్ ఎక్కువ నామినేషన్లకు రాకపోవడం వల్ల ఇమానుయల్ బాగా కామెడీ కానీ గేమ్ కానీ అన్ని చేశారు. కానీ ఏంటంటే ఎక్కువ నామినేషన్లోకి రాకపోవడం వల్ల అతనికి మైనస్ అయింది. అయితే కళ్యాణ్ ఏంటంటే జెన్యున్ ప్లేయర్, స్టార్టింగ్ నుంచి చివరికి అంటే మన పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడో అలా ఉండి ఎవరిని తొక్కకుండా తను ఎట్లా నార్మల్ గా క్యూట్ గా గేమ్ మంచిగా ఆడుతుండు. అందుకే యాక్చువల్ గా మేము స్టార్టింగ్ లో ఒక 10 వీక్స్ వరకు తనుజకే మేము పెద్ద ఫ్యాన్స్ ఉన్నాము. అయితే తనుజ ఏంటంటే తనుజ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే తన గేమ్ కోసము బంధాలను అంటే ఫ్రెండ్ గా, మళ్ళీ ఫాదర్ గా, మళ్ళీ ఇమానుయల్తో స్నేహం చేయడం, ఇలా తన గెలవడం కోసం తన గేమ్ కోసము తన బంధాలను పెంచుకుంటూ రావడం జరిగింది. కానీ కళ్యాణ్ ఇప్పటి వరకు అంటే 5th వీక్ వరకు తను ఎట్లా ఉందంటే అలాగే ఉన్నాడు. తన గేమ్ కానీ అన్ని కానీ అతను ఏంటంటే బిగ్ బాస్ అంటే గేమ్ ఒక్కటే కాదండి, అతని ప్రవర్తన, ఒక పర్సనాలిటీ
తన క్యారెక్టర్ అనేది జనాలు చూసి చాలా మంది జనాలు అతని యొక్క ప్రవర్తన బట్టి అతనికి ఎక్కువ ఆదరణ లభించింది. అందుకే కళ్యాణ్ విన్నర్ కావాలని మేము సో కోరుతున్నాం. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎస్ సార్. బిగ్ బాస్ అంటేనే అదే, బిగ్ బాస్ అంటే అదే కదా సార్. ఓకే, గేమ్ ఇంపార్టెంట్ అని కాదు. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్.